ఎఫెసీ పత్రిక కారణం 2:8-9 జ్ఞాపకం చేసుకుంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మన అనగా మీ వలన కలిగినది కాదు, ఇది కేవలం దేవుని వరమే. దేవుని యొక్క వరం ద్వారా తన యొక్క జీవన సరళిలో భాగస్థులమై ఉన్నామని దేవుని మాట. దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తు ద్వారా దేవుని మహిమ మనుషులకు సమాధానం కలుగుతుందన్న భావన దేవుని ఆలోచించింది. మన ముఖ్యమంత్రి ఆలోచన నిశ్శబ్దంగా అభినందించండి, అల్లరి చేయకుండానే వారిని ఆహ్వానించండి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. దేవుని మహిమ వచ్చేటటువంటి వారు అమాన్ని కూడా పరిపాలిస్తారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర జననేత జనాల హృదయాలు జనాల హృదయాలు స్థిరముగా స్థానాన్ని భద్రపరుచుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేశారు. అలాగే ఎంపీ గారు కూడా అవినాష్ రెడ్డి గారు ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను తెలియజేశారు. ప్రియులారా, ప్రతి వారి జన్మకాల దేవుని ఉద్దేశం ఉందన్న సత్యాన్ని ఆలోచించండి. నీ జన్మకు కారణమేంటో నీవు తెలుసుకున్నావా? నువ్వు గ్రహించావా? గ్రహించిన వాడే ధన్యుడని చెప్పేసి దేవుని మాట. యేసు జన్మ ద్వారా సంక్రమించిన దీవెనలు నీవు పొందగలిగితే నీవు ధన్యుడవే. అవి పొందలేకపోతే దారిద్ర్యుడు భావన వ్యక్తం చేస్తుంది. రోమపత్రికలో 6:23 మాట ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణము మనం పొందకూడదనే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు కృప వారి ద్వారా విమోచించబడి సంరక్షణలోకి తీసుకెళ్ళబడుతున్నామని దేవుని మరొక విషయం, ద గిఫ్ట్ ఆఫ్ పీస్. క్రిస్మస్ అనగా సమాధాన బహుమానాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ సమాధానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది లోకములో లేదా దేశాలలో ఉన్నదా లేదా నష్టపోబడుతుందా? గడియల్లో మనం ఉంటున్నాం, దుర్భరమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇస్రాయేల్ గాజా నదిలో వారు జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం, ఉక్రెయిన్ రష్యాల